Okay, hi trainees. Today's topic is we are going to discuss about taps. Taps and dice అని ఉంటాయి మనకు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరిది? బాలు ఓకే అనిల్. అనిల్ సార్. నీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా ఆ క్లాస్ మధ్యలో వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని క్లాస్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పిందా? తాటి చెట్టు కింద ఓకే దరిద్రుడా. పెట్టుకో, మ్యూట్లో పెట్టుకో. ఓకే సార్. ట్యాప్స్ అండ్ డైస్ అని ఉంటాయి. ట్యాప్స్ అనేవి ఏంటంటే ఇవి ఒక థ్రెడ్డింగ్ వేసేటువంటి పరికరం అన్నమాట. ట్యాప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ థ్రెడ్డింగ్, అంటే హోల్ లోపల థ్రెడ్డింగ్ చేయడం కోసం. ఇంటర్నల్ థ్రెడ్డింగ్స్, ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్స్ తెలుసు కదా మీకు. లోపల థ్రెడ్డింగ్స్, బయట థ్రెడ్డింగ్స్. ఇవి ట్యాప్స్ అనేవి లోపల థ్రెడ్డింగ్స్ కోసం ఉపయోగిస్తారు. డైస్ అని ఉంటాయి మళ్ళీ తర్వాత. ఆ డైస్ అనేవేమో ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ కోసం ఉపయోగిస్తారు. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ట్యాప్స్. ట్యాప్స్ తర్వాత మళ్ళీ మనం డైస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. యూజ్ ఆఫ్ హ్యాండ్ ట్యాప్స్. హ్యాండ్ ట్యాప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ థ్రెడింగ్ కాంపోనెంట్స్. ఇంటర్నల్ గా థ్రెడింగ్ చేయడం కోసం అని ఈ ట్యాప్స్, హ్యాండ్ ట్యాప్స్ అనేవి ఉపయోగిస్తారు. దే ఆర్ మేడ్ ఫ్రమ్ హై స్పీడ్ స్టీల్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. హెచ్ఎస్ఎస్. ఈ యొక్క ట్యాప్స్ అనేవి హెచ్ఎస్ఎస్ తో తయారైతాయి. హెచ్ఎస్ఎస్ అంటే ఏంటి? హై స్పీడ్ స్టీల్. యాజ్ యు నో, హెచ్ఎస్ఎస్ ఈజ్ హై స్పీడ్ స్టీల్. దిస్ ఈస్ ద టిపికల్ డయాగ్రామ్ ఆఫ్ ట్యాప్ అన్నమాట. ఈ ట్యాప్ మీద చిన్న చిన్న గ్రూప్స్ కట్ అయి ఉంటాయి. దీని యొక్క ఇది బ్యాక్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. దీని మొత్తం డీటెయిల్ డయాగ్రామ్. ఇది చాంఫర్ లెంత్ అంటారు, ఇక్కడ థ్రెడ్ లెంత్, ఫ్లూట్ లెంత్, ఇక్కడి నుంచి ఇక్కడికి కనిపిస్తుంది కదా. కర్సర్ గమనించండి మీరు. ఇక్కడి నుంచి ఇక్కడికి దీన్ని డ్రైవింగ్ స్క్వేర్ అని అంటారు. లెంత్ ఆఫ్ స్క్వేర్, ఇది లెంత్ ఆఫ్ స్క్వేర్. దిస్ ఈస్ కాల్డ్ డ్రైవింగ్ స్క్వేర్. అంటే దీన్ని ట్యాప్ ఫ్రెంచ్ సహాయంతో దీన్ని పట్టుకొని మనము థ్రెడ్డింగ్ అనేది వేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ సైజ్ ఆఫ్ స్క్వేర్. ఇది స్క్వేర్ యొక్క సైజ్. ఇట్లా ఈ విధంగా కట్టింగ్ ఎడ్జ్, దీని డీటెయిల్డ్ డయాగ్రామ్ మనకి ఇక్కడ కనబడుతుంది. ద థ్రెడ్స్ ఆర్ కట్ ఆన్ ద పెరిఫరీ అండ్ ఆర్ యాక్యురేట్లీ ఫినిష్డ్. ఈ థ్రెడ్స్ అనేవి దాని పెరిఫెరల్ చుట్టూగా థ్రెడ్స్ అనేవి కట్ చేసి ఉంటాయి. అవి చాలా యాక్యురేట్ ఫినిషింగ్ చేయబడి ఉంటాయి. చూడండి ఇక్కడ గమనించండి, ఫిగర్ నెంబర్ 2లో దీనికి చిన్న చిన్న థ్రెడ్స్ కట్ చేసి ఉన్నాయి. గ్రూప్స్ కట్ చేయబడి ఉన్నాయి. ఈ కట్టింగ్ అయినటువంటి గ్రూప్స్ తోనే మనము హ్యాండ్ ట్యాప్ సహాయంతో ఈ హ్యాండిల్ మీద మనము హ్యాండ్ ట్యాప్ బిగించుకుంటాం. ఇట్లా ఒక ట్యాప్ బిగించుకొని ఇట్లా ఒక హ్యాండ్ ట్యాప్ అనే దానికి ఫిట్ చేసుకొని మనము గుండ్రగా తిప్పుతూ ఉన్నప్పుడు థ్రెడ్డింగ్ అనేది మనకు ఏర్పడుతుంది. ఓకే. The threads are cut on the periphery and are accurately finished. To form the cutting edges, flutes are cut across the threads. Flutes అనేటువంటి భాగాలు ఏవైతే ఉంటాయి, ఫ్లూట్స్ లాగా, ఫ్లూట్స్ మాదిరిగా ఆ థ్రెడ్ కి అక్రాస్ గా థ్రెడ్స్ చుట్టూ ఫ్లూట్స్ కట్ చేయబడి ఉంటాయి. The end of the shank of the tap is made of square shape for the purpose of holding and turning the taps. ఈ హెడ్ స్క్వేర్ షేప్ లో నిర్మితమై ఉంటుంది. ఎందుచేత అంటే దాని లోపల అది ట్యాప్ ని కూర్చోబెట్టి టైప్ చేసుకొని ట్యాప్ సహాయంతో మనము చుట్టూ తిప్పడం జరుగుతుంది. దానికోసం అది స్క్వేర్ షేప్ లో డిజైన్ చేయబడి ఉంటుంది.
Next, the end of the taps are chamfered, tapered thread for assisting, aligning, and starting of the thread. The end of the taps చివరలో ఇక్కడ అంటే ట్యాప్ చివర అంటే ఇక్కడ ఈ భాగంలో చాంఫరింగ్ చేయబడి ఉంటాయి. చాంఫరింగ్ అంటే 2 into 45 degrees. అది ఎందుకు చేస్తారంటే ఫర్ అసిస్టింగ్ అండ్ అలైనింగ్ అండ్ స్ట్రేటింగ్ ఆఫ్ ది థ్రెడ్. The size of the taps, the thread standard, the pitch of the thread, the dia of the tapping hole are usually marked on the shank. Shank పైన ఏమేమి మార్క్ చేస్తారంటే పిచ్ ఆఫ్ ద థ్రెడ్, తర్వాత డయా, ట్యాపింగ్ హోల్, ఇవన్నీ కూడా మార్కింగ్ చేయబడి ఉంటాయి. మార్కింగ్ ఆన్ ద షాంక్ ఆర్ ఆల్సో మేడ్ టు ఇండికేట్ ద టైప్ ఆఫ్ ట్యాప్, దట్ ఈస్ ఫస్ట్, సెకండ్, ప్లగ్. ఈ యొక్క షాంక్ పైన 3 రకాల ట్యాప్స్ ఉంటాయి ఎప్పుడైనా కానీ. వై త్రీ టైప్స్ ఆఫ్ ఇది అంటే ఎందుకు 3 రకాల ట్యాప్స్ ఉంటాయి అని అంటే నేను మీకు చెప్తాను తర్వాత. దాని మీద మార్క్ చేయబడి ఉంటాయి. ఏమని అంటే దాని మీద ఫస్ట్ అని, రెండో దాని మీద సెకండ్ అని, మూడో దాని మీద ప్లగ్ అని అంటారు. ఎందుకు వీటి 3 రకాలు ఎందుకు ఉంటాయి? ఒకటే థ్రెడ్డింగ్ మనం వేసేటప్పుడు, ఒకటే హోల్కి థ్రెడ్ వేసేటప్పుడు, ఒకే సైజులో వేసేటప్పుడు 3 మరి ఇవి ఎందుకు ఉంటాయి ట్యాప్స్ అనేది నేను చెప్తాను. టైప్స్ ఆఫ్ ట్యాప్స్ ఇన్ ఏ సెట్. ఇది ఒక సెట్ మాదిరిగా ఉంటాయి అన్నమాట. హ్యాండ్ ట్యాప్స్ ఆర్ ఏ పర్టిక్యులర్ థ్రెడ్ ఆర్ అవైలబుల్ యాజ్ సెట్ కన్సిస్టింగ్ 3 pieces. ఓకే, ఏంటి మెసేజ్? సౌండ్ వస్తలేదా? ఓడేడు హానర్ అండ్ స్మార్ట్ ఎవరు? ఓర్ ద ఐఫోన్ హానర్ అండ్ స్మార్ట్. వినయ్ సార్, వినయ్ సౌండ్ వస్తలేదంటే జాయిన్ కావాలా బాబు, ఆడియో జాయిన్ కావాలా? వినయ్ సార్. మొత్తం గడ్డం పెంచిండు, కళ్ళద్దాలు పెట్టిండు, మొత్తం దాదా లెక్క తయారండి. ఆ డీపీ చూసారా ఎట్లున్నాడు? వీడు వరాసరు అనుకుంటున్నాను నేను. ఏది చెప్పేదాకా గుర్తుపట్టలేదు. కరోనా సెలవులు ఇస్తే ఆయన దార్కార్ అయి కూర్చున్నాడు. గుర్తుపట్టలేదు సార్ అండి. ముద్దుగొండ వినయ్ గారు సైకిల్ మీద వస్తాడుగా, నేను కూడా గుర్తుపట్టలేదండి. వాడే చెప్పిండు వినయ్ నేను అంటే అప్పుడు గుర్తుపెట్టినా. ఆడియో జాయిన్ అయితే వస్తుంది బాబు, అప్పటిదాకా సౌండ్ రాదు నాయన నీకు. వినయ్ వచ్చింది సార్. వచ్చిందా? ఎవరు మాట్లాడింది ఇప్పుడు? వినయ్ గాడేనా? వినయ్ వచ్చింది సార్. వినిపిస్తుందా ఇప్పుడు? ఆర్ యు గెటింగ్ మై వాయిస్? వినిపిస్తుంది. ఏమరా అట్లా తయారైనావు మరి? మొత్తం గడ్డలు పెంచినావు, మొత్తం కళ్ళద్దాలు పెట్టినావు, మొత్తం అండర్ వరల్డ్ డాన్ లెక్క తయారైనావు. సరే, ఓకే. ఈరోజు ట్యాబ్స్ టాపిక్ లో ఉన్నాం మనము. ఆల్ ఆఫ్ యూ కీప్ యువర్ మొబైల్స్ ఇన్ మ్యూట్ మోడ్. మ్యూట్ లో పెట్టుకోవాలి. వినయ్ క్లాస్ లోకి జాయిన్ కాగానే మ్యూట్ లో పెట్టుకోండి. ఆడి నేను ఎవరినైనా పిలిచినప్పుడు మాట్లాడాలి, వాళ్ళు మైక్ ఆన్ చేసుకోండి. ఎవరో పెట్టలే ఇంకా మ్యూట్ లో. ఓకే, వెరీ గుడ్. సౌండ్ వస్తుందేంద్రా? ఉంది చూడండి. మ్యూట్ తెలుస్తా దారా నీకు? వందే నేను గుర్తోడు ముద్దుగొండ వినయ్. ఏ హరీష్ కుమార్ కూడా వచ్చినా? వానికి ఫోన్ చేసినావారా అరుణ్ గారికి? చేసిన సార్, బ్యాంక్ దగ్గర ఉన్నాడు. ఆడేనా బ్యాంక్ దగ్గర ఉన్నాడు? వల్లభ్ కిరణ్ గారు ఎవరికో చేసే కదా? నరేష్ అండి, పెద్ద పొడుగు నరేష్. ఆడేంది? ఆడే కదా బ్యాంక్ దగ్గర ఉన్నది?
కాక అదేంటంట వచ్చిండా పడేలా రేష్. సో 3 రకాల ట్యాబ్స్ అనేవి ఉంటాయి. ఎందుకు 3 రకాలు ఉంటాయని నేను చెప్తాను. సో ఈ టైప్స్ ఆఫ్ ట్యాబ్ సెట్ ఇన్ ఎ సెట్ అనేది హ్యాండ్ ట్యాబ్స్ ఫర్ ఏ పర్టికులర్ థ్రెడ్ ఆర్ అవైలబుల్ యాజ్ ఎ సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 పీసెస్. 3 పీసెస్ కలిపి ఒక సెట్ గా ఉంటాయి. మొదటి దాన్ని ఫస్ట్ ట్యాప్ లేదా ట్యాపర్ ట్యాప్ అని అంటారు. సెకండ్ దాన్ని సెకండ్ ట్యాప్ లేదా ఇంటర్మీడియట్ ట్యాప్ అని అంటారు, అంటే మధ్యది అన్నమాట. మూడోది ఏంటంటే ప్లగ్ ఆర్ బాటమ్ ట్యాప్, ప్లగ్ లేదా బాటమ్ ట్యాప్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఫిగర్ లో 3 కనపడుతున్నాయి. ఫస్ట్, సెకండ్, తర్వాత ప్లగ్. ఎందుకు ఫస్ట్ మనం థ్రెడ్డింగ్ వేసేటప్పుడు ఫస్ట్ ట్యాప్ తో వేస్తాం, అప్పుడు ఒక రకంగా థ్రెడ్స్ ఫామ్ అవుతాయి. తర్వాత ఇంటర్మీడియట్ అంటే సెకండ్ది వేసినప్పుడు ఇంకా కొంచెం థ్రెడ్స్ లోపల ఫినిషింగ్ అనేది వస్తుంది. మూడోది ఇక చివరిది ప్లగ్ బాటమ్ ట్యాప్ మూడో దాంతో వేసినప్పుడు థ్రెడ్ అనేది పూర్తిగా కట్ అయ్యి పర్ఫెక్ట్ థ్రెడ్డింగ్ అనేది వస్తుంది. ఒకటేసారికి ఒకటే ట్యాప్ తో ఎప్పుడు కూడా థ్రెడ్డింగ్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. అందుచేత 3 సైజెస్ లో ఒకే సైజ్ లో 3 ట్యాబ్స్ ని తయారు చేస్తారు. 3 పీసెస్ ఆఫ్ సెట్ కలిపి ఉంటుంది అనమాట ఒక సైజ్. అర్థమైనా ఎందుకు 3 ఉంటాయి అనేది? ఓకే, దీస్ ట్యాబ్స్ ఆర్ ఐడెంటికల్ అండ్ ఇన్ ఫీచర్స్ అండ్ ఇన్ ఆల్ ఫీచర్స్ ఎక్సెప్ట్ ఇన్ ద ట్యాప్ లెడ్. ఇవి 3 కూడా ఒకేలాగా కనబడతాయి చూడడానికి, ఒక ట్యాప్ లెడ్ లో తప్పించి మిగతా అంతా కూడా ఒకేలాగా ఉంటుంది. ప్రవీణ్ మ్యూట్లో పెట్టు. The tapper tap is so start the thread. Tapper tap తోని ఎప్పుడైనా కూడా థ్రెడ్ అనేది మొదలు పెడతాము. టాపర్ థ్రెడ్ అంటే అది ఫస్ట్ స్టెప్, ఫస్ట్ ట్యాప్ అన్నమాట. ఫస్ట్ ట్యాప్, సెకండ్ ట్యాప్, ప్లగ్. ఇది 3 గుర్తుపెట్టుకోండి. 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. ఫస్ట్ ట్యాప్ ని టేపర్ ట్యాప్ అంటారు. ఇక్కడ టేపర్ కూడా కరవట్ కింద యాంగిల్ చూసినా 4 degrees ఉంది. సో it is possible to form full threads by the taper tap in through holes which are not deep. Through holes ఎక్కువ డీప్ గా లేనివి. త్రూ హోల్స్ అంటే ఏంది? బ్లైండ్ హోల్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ we should see the terminology properly. అసలు బ్లైండ్ హోల్ ఇప్పుడు త్రూ హోల్ అన్నాడు. త్రూ హోల్ అంటే అర్థమైంది ఏదైనా ఒక నిమిషం, మౌస్ లేదు, అవతలకి హోల్ ఉందనుకోండి, హోల్ అనేది అవతల కనబడేటట్టుగా వేస్తే దాన్ని త్రూ హోల్ అని అంటాం. అదే ఇప్పుడు సైడ్ వ్యూ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక డ్రిల్ వేసినాం. అది ఎంతవరకు వేసినాం అంటే ఇది 10 mm థిక్నెస్ అయితే ప్లేటు మనము కేవలము ఇది 10 mm థిక్నెస్ అనుకుందాము. 5 mm డెప్త్ వరకే మనము హోల్ని వేసాం. అంటే ఏంటి దాని అర్థం? దట్ ఈస్ దాన్ని ఏమంటారు అప్పుడు? బ్లైండ్ హోల్ అని అంటారు అనమాట. అది త్రూ హోల్ కి బ్లైండ్ హోల్ కి ఉన్న డిఫరెన్స్. అదే 10 mm థిక్నెస్ కి 10 mm థిక్నెస్ హోల్ వేసేసినాం అనుకోండి, మొత్తం వేసినాం అనుకోండి, అప్పుడు దట్ ఈస్ కాల్డ్ త్రూ హోల్. ఇక్కడ ఉంది ఆ వర్డ్, మీరు గమనించాలి. త్రూ హోల్స్. ఇది ట్యాపర్ ట్యాప్ అనేది త్రూ హోల్స్ లో థ్రెడ్డింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. అది కూడా ఎక్కువ డీప్ గా ఉండొద్దు. అట్లాంటి వాటికి మనము థ్రెడ్డింగ్ వేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ద బాటమ్ ట్యాప్ ఈజ్ యూజ్డ్ టు ఫినిష్ ద థ్రెడ్స్ ఆఫ్ ది బ్లైండ్ హోల్ టు ద కరెక్ట్ డెప్త్. చూసినా ఇక్కడ మళ్ళీ బ్లైండ్ హోల్ అనేటువంటి పదం వచ్చింది. బ్లైండ్ హోల్, త్రూ హోల్ అంటే డిఫరెన్స్ ఇదే. ఇది బ్లైండ్ హోల్ కొద్ది దూరం వరకు వెళ్తుంది, ఇది త్రూ హోల్ మొత్తం వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తుంది? ద బాటమింగ్ ట్యాప్ ఈజ్ యూజ్డ్ టు ఫినిష్ ద థ్రెడ్స్ ఆఫ్ ది బ్లైండ్ హోల్. అంటే ఈ బ్లైండ్ హోల్ యొక్క థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫినిషింగ్ చేయడం కోసం బాటమ్ ట్యాప్ అనేది, ప్లగ్ ట్యాప్ అనేది వాడతాం. ఫర్ ఐడెంటిఫైయింగ్ ద టైప్ ఆఫ్ ట్యాప్స్ క్విక్లీ, the taps are either numbered 1, 2 and 3
ఆర్ రింగ్స్ ఆర్ మార్క్డ్ ఆన్ ద షాంక్. ఈ యొక్క షాంక్ మీద ఏదైతే మన ట్యాప్స్ ఉన్నాయో ట్యాప్ యొక్క షాంక్ పైన ఖాళీ ప్రదేశం మీద 1, 2, 3 అని నెంబర్స్ వేస్తారు, లేదా రింగ్స్ మార్క్ చేయబడి ఉంటాయి. ద టాపర్ ట్యాప్ హ్యాస్ 1 ring, ద ఇంటర్మీడియట్ ట్యాప్ హ్యాస్ 2 rings, అండ్ ద బాటమింగ్ ట్యాప్ హ్యాస్ 3 rings. అంటే రింగులు ఎట్లా అంటే ఫస్ట్ దానికేమో ఒకటే రింగ్ వేస్తాడు, సెకండ్ దానికి 2 rings అని అంటే అది 2 నెంబర్ అనమాట, థర్డ్ దానికి 3 రింగులు వేస్తాడు. ఆ విధంగా మనము ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే టేబుల్ ఫర్ ట్యాప్ డ్రిల్ సైజ్, ఇది ఒక టేబుల్ ఉంది, ఏ డ్రిల్ కి మనము ఎంత ట్యాపింగ్ వేయాలి అనేటువంటిది ఉంది. మనకు తెలుసు, మొన్ననే మనం చదువుకున్నాం, బిఎస్డబ్ల్యూ థ్రెడ్ కు 55 degrees ఇంక్లూడెడ్ యాంగిల్ ఉంటుంది. బిఎస్ఎఫ్ థ్రెడ్ కూడా కొంచెం వేరే రకమైన థ్రెడ్, ఇది 55 degrees ఉంటుంది ఇంక్లూడింగ్ యాంగిల్. కాకపోతే దీనిలో ట్యాప్ డ్రిల్ సైజ్ వచ్చేసి చేంజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇంచెస్ లో చూసినట్టయితే 3/16 ఇంచ్ సైజ్ కి అంటే 24 ఇంచ్ థ్రెడ్ కి ఇది ఏమంటారు ట్యాప్ సైజ్ వచ్చేసి 3/16, థ్రెడ్స్ పర్ ఇంచ్ టీపీఐ వచ్చేసి 24, దాని ట్యాప్ డ్రిల్ సైజ్ వచ్చేసి 3.7 mm గా ఉంటుంది. ఆ విధంగా ఒక్కొక్క సైజుని బట్టి ఒక్కొక్కసారి మనకు అది మనము ఒకవేళ ఒక వర్క్షాప్ లో ఒక ఇండస్ట్రీలో మరి థ్రెడ్డింగ్స్ వేసేటువంటి సెక్షన్ లో పనిచేస్తున్నాం అనుకోండి, మనకు అక్కడ ఒక టేబుల్ అనేది గోడకు కానీ మిషన్కి కానీ అక్కడ అతికిస్తుంది. ఏ సైజ్ దానికి ఏ ట్యాపింగ్ వేయాలి, ఎంత థ్రెడ్డింగ్ వేయాలి, ట్యాప్ డ్రిల్ సైజ్ ఎంత అని మనము ఈ యొక్క టేబుల్ని చూసుకొని ఆ యొక్క ఆపరేటర్ అనేవాడు ఆ యొక్క సైజుని బట్టి వేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టేబుల్. ఇది ఎన్పిటి నేషనల్ పైప్ థ్రెడ్, ఇది పైప్ థ్రెడ్ కి సంబంధించినటువంటి చార్ట్. ఇది 1/8 ఇంచ్ దానికి టీపీఐ వచ్చేసి 27 ఉంటుంది, ట్యాప్ డ్రిల్ సైజ్ ఇంచులో 11/32 ఉంటుంది. ఈ విధంగా మనం చూసుకోవాలి. ఇక్కడ ఇంకో టేబుల్ ఇచ్చాడు, టేబులర్ ఫార్మాట్, ట్యాప్ డ్రిల్ సైజ్ ప్లస్ ఐఎస్ఓ ఇంచ్. ఐఎస్ఓ అంటే తెలుసు కదా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇది ట్యాప్ సైజ్ 1/4 అంటే పావు ఇంచు, దాని టీపీఐ వచ్చేసి 20 ఉంటుంది, 20 థ్రెడ్స్ పర్ ఇంచు. తర్వాత ట్యాప్ డ్రిల్ సైజులు ఇంచెస్ లో 13/64గా ఉంటుంది. ఇది ఎన్సి నేషనల్ కోర్సులో అయితే, ఇది ఎన్సి నేషనల్ ఫైన్ కోర్సు, ఫైన్ 2 రకాలు ఉంటాయి కదా, ఫైన్ లో మళ్ళీ అదే సైజ్ కి వేరే రకమైనటువంటి ట్యాప్ సైజ్ ఉంటుంది. ఆ విధంగా ట్యాప్స్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇవి మిషన్ ట్యాప్స్. ఈ మిషన్ ట్యాప్స్ అనేవి అవేమో మనం ఇంతకుముందు చూసినంత హ్యాండ్ ట్యాప్స్. Machine taps are different types are available. The 2 important features of machine taps are ability to withstand the torque needed for threading holes. ఇది ఏంటంటే ఎబిలిటీ టు విత్స్టాండ్ ద టార్క్ అనేది ఏదైతే ఘర్షణ వస్తుందో దాన్ని తట్టుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ మిషన్ ట్యాప్స్ అనేది, ఈ హోల్స్ కి థ్రెడ్డింగ్ వేసేటప్పుడు. తర్వాత ప్రొవిజన్ ఫర్ ఎలిమినేటింగ్ చిప్ రీమింగ్. దీని లోపల ఏం ప్రొవిజన్ ఉంటుంది అని అంటే, చిప్స్ ఏవైతే వస్తాయో ఆ చిప్స్ జామ్ అవ్వకుండా వాటిని ఎలిమినేట్ చేయడం, అంటే తీసి వేసేటువంటి డిజైనింగ్ దీని లోపల కలిగి ఉంటుంది మెషిన్ ట్యాప్స్ లోపల. కాబట్టి హ్యాండ్ ట్యాప్స్ కంటే కూడా మెషిన్ ట్యాప్స్ లో ఇంకా మనము పర్ఫెక్ట్ థ్రెడ్డింగ్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, లాస్ట్ 10 minutes ఉంది, జాగ్రత్తగా వినండి. ఇంకొక 5 minutes చెప్పి క్లోజ్ చేసి నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను, ఎవరు వెళ్ళిపోవద్దు. స్క్రీన్ షాట్ తీసుకుంటే అందులో అటెండెన్స్ ఉంటుంది, స్క్రీన్ షాట్లో ఉంటేనే, లేకపోతే అటెండెన్స్ ఉండదు, అది గమనించాలి మీరు. టైప్స్ ఆఫ్ మిషన్, గన్ ట్యాప్ అనేది ఒకటి ఉంది. ఇది దీస్ ట్యాప్స్ ఆర్ ఎస్పెషల్లీ యూస్ఫుల్ ఫర్ మిషన్ ట్యాపింగ్ ఆఫ్ త్రూ హోల్స్. ఇవి ఎస్పెషల్లీ త్రూ హోల్స్ మాత్రమే థ్రెడ్డింగ్ చేయడం కోసం ఉపయోగిస్తారు. ఇన్ ద కేస్ ఆఫ్ బ్లైండ్ హోల్స్ ట్యాపింగ్, దీస్ షుడ్ బి సఫిషియంట్. దేర్ షుడ్ బి sufficient space below
టు అకామిడేట్ ద చిప్స్. అంటే ఒకవేళ మనం బ్లైండ్ హోల్స్ కి ట్యాపింగ్ వేయవలసి వచ్చినా కూడా దీంట్లో ఆ చిప్స్ ని అవుట్ చేయడం కోసం బయటికి తీసుకురావడం కోసం సఫిషియెంట్ స్పేస్ ని కలిగి ఉంటుంది, అకామిడేట్ చేస్తుంది. వైల్ ట్యాపింగ్ ద చిప్స్ ఆర్ ఫోర్స్డ్ అవుట్ అహెడ్ ఆఫ్ ది ట్యాప్. ట్యాపింగ్ చేసేటప్పుడు చిప్స్ అనేవి ఫోర్స్ గా బయటకి నెట్టుకొని వచ్చేస్తాయి అన్నమాట. దాని డిజైన్ ఆ విధంగా ఉంటుంది. ఫిగర్ నెంబర్ 2లో చూసారా చిప్స్ అనేవి విధంగా కమింగ్ అవుట్ ఫ్రమ్ ది థ్రెడింగ్. దిస్ ప్రివెంట్స్ ద క్లాగింగ్ ఆఫ్ చిప్స్. క్లాగింగ్ అంటే ఇది జామ్ కాకుండా, చిప్స్ జామ్ అవ్వకుండా ఉండడం కోసం అనేది దీన్ని తగ్గిస్తుంది. రెడ్యూసెస్ ద ఛాన్సెస్ ఆఫ్ ట్యాప్ బ్రేకేజ్. అప్పుడు ఏమవుతుంది, బాగా చిప్స్ జామ్ అయినాయి అనుకోండి ట్యాప్ విరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ట్యాప్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నల్లలు కాదు ఇవి. ట్యాప్ అనేది మనం థ్రెడ్డింగ్ ఉపయోగించేటువంటి టూల్, గుర్తుపెట్టుకోండి, నల్లలు అనుకునేది. దీస్ ట్యాప్స్ ఆర్ స్ట్రాంగర్ సిన్స్ ద ఫ్లూట్స్ ఆర్ షాలో. ఇవి చాలా స్ట్రాంగ్ ట్యాప్స్ అనమాట. దీని ఫ్లూట్స్ అనేవి షాలో స్పేస్ కలిగి షాలోగా డిజైన్ చేయబడి ఉండడం వలన దీనికి స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. ద ఫ్లూట్స్ ఆఫ్ దీస్ ట్యాప్స్ డు నాట్ కన్వే చిప్స్. ఈ ఫ్లూట్స్ చిప్స్ ని అక్కడనే అట్టి పెట్టుకొని ఉండకుండా వాటిని చిప్స్ ని బయటికి తీసివేయడం జరుగుతుంది. కాబట్టి క్లాగింగ్ అనేది ఉండకుండా ఫ్రెష్ గా థ్రెడ్డింగ్ అనేది ఎప్పటికప్పుడు మూవ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్లూట్లెస్ స్పైరల్ పాయింటెడ్ ట్యాప్ ఇది ఒక రకమైన ట్యాప్ అయితే ఇది మరొక రకమైనది. ఫ్లూట్లెస్, వీటికి ఫ్లూట్స్ ఉండవు కాబట్టి ఫ్లూట్లెస్ స్పైరల్ పాయింటెడ్ ట్యాప్ అని అంటారు. ఇంకా రకరకాల ట్యాప్స్ మనం చూస్తున్నాం. హెలికల్ ఫ్లూటెడ్, ఎవరు మాట్లాడేది నోట్లో పెట్టాలి. శివ 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 నిలబెట్టు. నోట్లో పెట్టరా. సో దాట్ హెలికల్ ఫ్లూటెడ్ ట్యాప్స్, స్పైరల్ ఫ్లూటెడ్ ట్యాప్స్ అనేది ఇంకొక రకం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా మిషన్ స్పిడిల్ లోపల ఇది యొక్క ట్యాప్స్ ని పెట్టడం వల్ల దీన్ని మిషన్ ట్యాప్స్ అని అన్నాం. ఈ చిప్స్ చూసారా, మనం ఇక్కడ ట్యాపింగ్ వేస్తున్నప్పుడు చిప్స్ అనేవి బయటకు వచ్చేస్తున్నాయి. డీప్ హోల్ బీయింగ్ ట్యాప్డ్, చిప్ రిమూవల్ ఫాస్టర్. ఆ డీప్ హోల్ లోకి మనకు ట్యాపింగ్ అనేది వెళ్తున్నప్పుడు చిప్స్ అనేవి చాలా ఫాస్ట్ గా బయటకి రిమూవ్ అయిపోతూ ఉంటాయి. థ్రెడ్ ఫార్మింగ్ ట్యాప్స్ ఇంకొక రకమైనది. థ్రెడ్ ఫార్మింగ్ ట్యాప్స్, దీస్ ట్యాప్స్ ఫ్రమ్ థ్రెడ్స్ ఇన్ ద హోల్ బై డిస్ప్లేసింగ్ ద మెటీరియల్ అండ్ నాట్ బై కట్టింగ్ యాక్షన్. సో ఇది ఒక రకమైనటువంటి ట్యాప్. సో this is the story of taps today. Tomorrow we will discuss about the dice. ఓకేనా? ఎంతమంది వచ్చారు ఈరోజు? అందరూ ఒకసారి వీడియో కెమెరా ఆన్ చేయండి. 16 మంది. రికార్డు దద్దరు కొట్టిరు ఈరోజు. ఏమయ్యా పడగల నరేష్, నీకు రోజు క్లాస్కి రానికి ఎందుకు తీర్చలేదా పెద్ద మనిషి? అందరు హారిజెంటల్ గా పెట్టండి, మీ మొబైల్స్ ని హారిజెంటల్ గా పెట్టండి. వర్టికల్ గా వస్తుంది కదా మీ ఫోటో, అడ్డంగా పెట్టండి. ఫోటో మంచిగా వస్తుంది, ఫుల్ స్క్రీన్ వస్తుంది ఫోటో. ప్రశాంత్, గుగ్లోత్ జగన్ నిన్న కూడా ఫోటో దిగలేరా నువ్వు? గుగ్లోత్ జగన్, తాడెం హరీష్ నిద్రపోతాడు జగన్ గాడు ఆన్ చేసి. ఏమరా వినయ్, ఫోన్ కొన్నావా? మైక్ ఆన్ చేయి, మాట్లాడు. మా అన్న సార్, మీ అన్నది అట్లా ఎవరిదో ఒకరిది తీసుకోవాలి, జాయిన్ కావాలి, తప్పదు. రోజు ఇదే టైం ఉంటుంది, స్టాండర్డ్ టైము 11 to 11:40. టైంకి అందరు వచ్చేసారు. వచ్చుడు ఒకటే కాదు, ఇది ఒకటే కాదు బాబు. మళ్ళీ నేను ఏదైతే చెప్తున్నానో అది మళ్ళీ నేను పంపించే వీడియోస్ ని, నేను షేర్ చేసే వీడియోస్ మళ్ళీ ఫాలో అవ్వడం, చూసుకోవడము, దాంట్లో మెయిన్ పాయింట్స్ రాసుకోవడం, ఇవన్నీ చేయాలి.
నేను అతరమణి ఆయన కార్డు కూడా అయింది. గ్రూప్లో జగన్ హరీష్ కుమార్ మీకు అటెండెన్స్ వద్దా? మీరు ఆన్ చేయరా? వీడియో ఆన్ చేయరా? మీరు మీ గురించి ఎంతసేపు వెయిట్ చేయాలా? హరీష్ కుమార్ పంచాయతీ పెట్టినావు రా ఒకటి కాయకచ్చం అని వాళ్ళలో ఉన్నాడు. తాగుతున్నారు అందరూ, అలా కూర్చుండేడు. వీడు కూడా తాగుతున్నట్టు. ఈ టైంకి పోతాడు సార్ మొత్తం. ఇప్పుడు ఈత పోవాలి సార్. సార్ ఈత కాదు కారా ఈతకు పోవాలి సార్. సార్ వచ్చాడు సార్. గణేష్ ఆయన రేపేకల్ ఇదిరా మీ గ్రూపే కనిపిస్తుంది నాకు. ఆ గ్రూప్ ఏదో బాబు మరి కనిపిస్తుంది. చేద్దాం అంటే కూడా మెసేజ్ పెట్టండి గ్రూప్లో. మన గ్రూప్లో ఏదైనా మెసేజ్ పెట్టండి రా. కూడా ఒక మెసేజ్ పెట్టండి, హాయ్ ఏదో పెట్టండి. పెట్టలే పెట్టిరా? కనిపిస్తుంది గ్రూప్. పెట్టిరా ఎవరైనా మెసేజ్? 5-6 మంది పెట్టినాం సార్. 14 మెసేజ్ వచ్చినాయి. అది గుడ్లో జగన్ అనేటోడు ఎందుకు పడుతలేడు రా? మీటింగ్ లో ఉన్నట్టు లేనట్ట వాడు హరీష్ గారు. హరీష్ గారు కూడా అంతే. ఏం క్లాసు వినకపోతే వినకపోవాలి కానీ ఇట్లా క్లాస్కి వచ్చి ఫోన్ ఆన్ చేసి ఎక్కడికో పోతే ఇట్లా వీళ్ళిద్దరు రేపు గుర్తు చేయండి నాకు. ఇలా సంగతి చెప్తారు రేపు పొద్దుగాల క్లాస్లో వచ్చినాక. సరేనా? ఈరోజు టాపిక్ ట్యాబ్స్ గురించి మళ్ళీ మీరు సెర్చ్ చేయండి. నేను ఐ విల్ సెండ్ ద వీడియోస్ అండ్ అదర్ మెటీరియల్. యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్ ప్రాపర్లీ. రైట్? That's all for the class today. Okay, sir. Take care. Bye bye. Okay, sir. Okay, sir. Thank you, sir.